హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ప్రజెంట్ మేమైతే జమ్మూ అండ్ కాశ్మీర్ లోయలో ఉన్నాం. చూస్తున్నారు కదా, ఎంతో చాలా ఏపిక ఉంది నాకైతే. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేనైతే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి మౌంటైన్లో ఉన్నాం. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మొత్తం మౌంటైనే. సో ఇక్కడ మౌంటైన్ దగ్గర ఉన్నటువంటి స్టోన్ ఉంది. ఆ స్టోన్లో పూర్తిగా కప్పబడినటువంటి మంచు అయితే మొత్తం ఉంది. ఇది మొత్తం మంచే చూస్తున్నాం, మంచు పర్వతం ఇది. బాగున్నారా? ప్రజెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ ఏరియాలో వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఒక మీటింగ్ పర్పస్ మీద వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు మన ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రజెంట్ మేమైతే ట్రైన్లో ఉన్నాం, చూస్తున్నారు కదా. ట్రైన్లో ఉన్నాం. సో ఇప్పుడు ఈవినింగ్ 7:30 మేబీ 8 o'clock ఆ టైంకి రీచ్ అవుతాం. మేము ఇక్కడికి రీచ్ అయిన తర్వాత కొన్ని ప్రదేశాలు అయితే మేము విజిటింగ్ చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి వీడియోస్ మేము ముందుకు తీసుకొని వస్తాం. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క ఛానల్ని చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కొండలు అయితే మౌంటైన్స్ అయితే ఇలా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. చాలా లేదండి అసలు. అబ్బా మీరు చూస్తే అబ్బా ఇది చూడాలనిపిస్తుందండి. బాబా ఎంత అందంగా ఉందండి, అద్భుతంగా ఉంది. వావ్, ఇదండి ఇది చూడండి మంచు పర్వతం ఎలా ఉందో ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మంచు పర్వతం మొత్తం పైన ఇక్కడ చూస్తున్నాం. అక్కడికి ఆ ప్రదేశం వైపు అయితే మేము అయితే వెళ్తున్నాం ప్రజెంట్. ఇదంతా దేవదారు వృక్షం అంటారు దీన్ని. దేవదారు వృక్షం అంటే దేవదారు చెట్టు. చూడండి అక్కడికి వెళ్తున్నాం వల్ల మంచి పర్వతానికి అయితే ప్రజెంట్ అయితే వెళ్తున్నాం మేము. చూస్తున్నారు కదా, చూడండి మొత్తం ఐసుగడ్డలు లాగా ఉన్నాయి. మొత్తం ఏదైతే చల్లగా ఉంది వాతావరణం. రావాల్సినటువంటి ప్లేస్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూస్తున్నా ఎంత అందంగా ఉందో. వా వెరీ నైస్. అందమైన కొండలోన మంచు. వెరీ నైస్, రియల్లీ సూపర్. ప్రజెంట్ నేనైతే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి మౌంటైన్లో ఉన్నాం. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మొత్తం మౌంటైనే. సో ఇక్కడ మౌంటైన్ దగ్గర ఉన్నటువంటి స్టోన్ ఉంది. ఆ స్టోన్లో పూర్తిగా కప్పబడినటువంటి మంచు అయితే మొత్తం ఉంది. ఇది మొత్తం మంచే చూస్తున్నాం, మంచు పర్వతం ఇది చూస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఎవరైనా కంపల్సరీ ఈ యొక్క ఏరియా విజిటింగ్ చేయాలనుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే మీ హ్యాండ్లో అంటే మీ చేతిలో ఒక 20,000 లాగా తీసుకొని ఈ యొక్క ఏరియాలో రావచ్చు, నో ప్రాబ్లం. అని చూసినట్లయితే నేనైతే అడ్రస్ ఇస్తున్నా. చింతపల్లి ఆ ఏరియాలో ఎవరైతే అల్లూరు జిల్లాలో ఉంటున్నారో, అల్లూరు జిల్లాలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా బొబ్బిలి లేదనుకుంటే వైజాగ్ వచ్చినట్టయితే సమత ఎక్స్ప్రెస్ ఉంది. అయితే HM నిజాముద్దీన్ అనేటటువంటి ఢిల్లీ దగ్గర మనం అక్కడ రీచ్ అవ్వచ్చు. దాని తర్వాత అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడ నుండి డైరెక్ట్ జమ్మూ చేరుకోవడానికి ట్రైన్ ఉంటుంది. జమ్మూ టు మనం చూసినట్టయితే కట్రా నుంచి డైరెక్ట్ ఇక్కడికి అయితే టూరిస్ట్ వెళ్ళేటటువంటి అనేక వెహికల్స్ ఉంటాయి. వెహికల్స్కి మనం మనీ పే చేసినట్లయితే ఇక్కడికైతే తీసుకొని వస్తారు ఫ్రెండ్స్. ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ దగ్గరలో ఉంది ఇది. సో చూస్తున్నారు కదా, ఎంతో అందమైనటువంటి ప్రదేశం, అందమైనటువంటి ప్రాంతం. సో ఫ్రెండ్స్ ఎంతో ఏపిక ఉంది నాకైతే. ఎందుకంటే అంత లాంగ్ నుంచి ఎక్కడి నుంచో ఇక్కడ మన అల్లూరు జిల్లా నుంచి వచ్చి చింతపల్లి ఆ ఏరియా, గూడ మండలం ఆ ఏరియా నుంచి వచ్చి ఇంత దూరం వచ్చి చక్కటైనటువంటి వీడియో చేయడానికి ఇంత అవకాశం అయితే నాకు వచ్చింది. అంత సో హ్యాపీ.
అంత మాత్రం కాదు, మనం వీడియోస్లోని లేదంటే యూట్యూబ్లో అలాగనే కొన్ని మూవీస్లో ఇటువంటి రీతిలో మనం ఈ యొక్క ప్రాంతాలు అనేటివి మనం చూస్తుంటాం. కానీ ఇది రియాలిటీగా మేము రావడం అయితే జరిగింది. సో చాలా హ్యాపీ. మనం చూసినట్లయితే చూస్తున్నారు కదా, చూడండి ఇక్కడ ఇదండి. ఇది మొత్తం మంచే, పైనుండి పడినటువంటి మంచు సేమ్ సాల్ట్లా ఉంది కదా, చూసినట్లయితే సాల్ట్లా ఉంది, చూస్తున్నారు కదా. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగానే వండర్ఫుల్ ప్లేస్. ఆంధ్ర అందమైన ప్రదేశాలు నా యొక్క ఏరియాలోనే కావచ్చు, లేదనుకుంటే ఇక్కడ కూడా మంచి ప్రదేశాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, విజిటింగ్ చేయవచ్చు. నిజంగానే పాకిస్తాన్ బోర్డర్ కూడా ఇక్కడ నుండి ఎంతో దూరంలో లేదు ఫ్రెండ్స్, ఇక్కడ నుండి దగ్గరే. మా ఇది ఒక 15 km ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి యాక్చువల్గా. కాకపోతే ఈ మధ్యలో కొద్దిగా యుద్ధం జరగడం బట్టి వాళ్ళకి ఫైటింగ్ జరిగింది, కాల్పులు జరిగాయి, దాన్ని బట్టి మేమైతే వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ఆంధ్ర అందమైన ప్రదేశాలు అనేటటువంటి ఛానల్ని రన్ చేస్తున్నా. సో మీరందరూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎంకరేజ్మెంట్ చేయండి.